ఇప్పుడు వెజిటేరియన్స్‌కి పెద్ద కష్టం. నేను అప్పుడు దుబాయ్ వెళ్ళినప్పుడు చాలా తిప్పలు పడ్డా. నాకేం కోడిగుడ్డు కూడా అలవాట్లేదు. అక్కడ నాన్ వెజ్ దాంతోనే వెజ్ ఉంటదా అంటే, నేను దిగినటువంటి హోటల్‌లో గానీ, అక్కడ ఈవెన్ బ్రేక్‌ఫాస్ట్‌కైనా సరే, ఒక్క బంగాళాదుంప ఏదో ఉడకబెట్టిన బంగాళాదుంప ఉంటది. అది తప్పించి మొత్తం నాన్ వెజ్. ఆ బంగాళాదుంపలే 2 రోజులు, 3 రోజులు తిన్నది. నాలుగో రోజున ఆర్గనైజర్స్‌కి సంబంధించిన ప్రోగ్రామ్‌లో ఏదో టిఫిన్ ఇది తినగలిగాను తప్పించి లేదు. అసలు భోజనం పరిస్థితి అట్లాగే ఉంటది దుబాయ్‌లో. అట్లాగే ఇప్పుడసలు ఇతర ప్రాంతాలకెళ్తే ఒక కాశీ లాంటి చోట్లకెళ్తే వెజిటేరియన్ బాగానే దొరుకుతుంది. రాజస్థాన్ లాంటి చోటుకెళ్తే దొరుకుతుంది. ఏ తమిళనాడు వెళ్ళినా, లేకపోతే కర్ణాటక వెళ్ళినా, బెంగుళూరు లాంటి చోట్ల పర్లేదు. మిగతా ఏరియాల్లో వెజిటేరియన్‌కి ఎతుక్కోవాల్సొస్తుంది. అయితే క్రమంగా ఇప్పుడు భారతదేశంలో హైయెస్ట్ వెజిటేరియన్స్ ఉన్న రాష్ట్రాలు ఏంటయ్యా అంటే రాజస్థాను, హర్యానా, పంజాబ్ అట. ఈ మూడిట్లలో పర్సంటేజ్ ఓవరాల్‌గా దేశంలో 29% మంది మాత్రమే ప్యూర్ వెజ్ ఉన్నారు. నేషనల్ యావరేజ్ వెజిటేరియన్ 29% మంది మాత్రమే ఉన్నారు. రాజస్థాన్‌లో 75% మంది వెజిటేరియన్స్ ఉన్నారు. పంజాబ్‌లో 67% మంది, హర్యానాలో 70% మంది ఉన్నారు. అదే సందర్భంలో తెలంగాణలో 1.3%, ఆంధ్రాలో 1.7% మాత్రమే మిగిలారు. కర్ణాటకలో 21% మంది ఉన్నారు. తమిళనాడులో 2.3% మంది ఉన్నారు. ఇది తాజాగా తేలుతున్నటువంటి లెక్క.